మనం చూస్తున్నాం, నెతన్యాహుకి న్యూయార్క్ మేయర్ వార్నింగ్ ఇచ్చారు. న్యూయార్క్కి కనుక ఒకవేళ నెతన్యాహు వస్తే నెతన్యాహుని అరెస్ట్ చేస్తారంటూ చెప్తున్నారు. ఐసీసీ వారెంట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామంటూ మమ్దాని అంటున్నారు. నెతన్యాహు యుద్ధ నేరస్తుడంటూ మేయర్ పేర్కొంటున్నారు. యుఎన్ఓ సదస్సుకు న్యూయార్క్కు రాబోతున్నాడు నెతన్యాహు. మేయర్ కామెంట్స్పై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. యూదు వ్యతిరేక ఘటనలపై దృష్టి పెట్టండి అంటూ కౌంటర్ ఇస్తుంది. అరెస్టు కావాల్సింది నెతన్యాహు కాదు, మమ్దాని అంటూ ఇజ్రాయెల్ కౌంటర్ చేసింది. నెతన్యాహు ఐరాసలో ప్రసంగిస్తారంటూ ఇజ్రాయెల్ స్పష్టం చేయడం మనం చూసాం. అమెరికాలో రాజకీయ దుమారం రేపుతున్నాయి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు. ప్రధాని నెతన్యాహు హేగ్లో ఉండాల్సిన వ్యక్తి అని నేను నమ్ముతున్నాను అని చెప్తూనే, నెతన్యాహు న్యూయార్క్కు వస్తే చట్టం నాకు ఎంతవరకు అనుమతిస్తే అంతవరకు నేను చర్యలు తీసుకుంటా అంటూ న్యూయార్క్ మేయర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే మమ్దాని ఒక మేయర్ మాత్రమే, న్యూయార్క్ సిటీ మేయర్ ఆయన. ఓ పక్క నెతన్యాహు ఒక దేశానికి ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. అంతటి వ్యక్తి వస్తుంటే, అందులోనూ యుఎన్ఓలో సమావేశంలో పాల్గొనడానికి వస్తుంటే నేను అరెస్ట్ చేయిస్తాను, అవకాశం ఉన్నంత వరకు నేను చర్యలు తీసుకుంటాను అని చెప్పేసి మాట్లాడడం. అందులోనూ అమెరికా ఇజ్రాయెల్ మిత్రదేశాలు ఇద్దరూ కలిసే ఇరాన్ మీద ఇంత పెద్ద వార్ చేశారు. ఇద్దరూ కలిసి ఎన్నో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ని వాళ్ళు కలిగి ఉన్నారు. మరి ఇంత పెద్ద రిలేషన్ ఉన్నటువంటి ఆ దేశం మీద, ఆ దేశ ప్రధానిని ఉద్దేశించి అమెరికా న్యూయార్క్ మేయర్ చేసినటువంటి ఈ కామెంట్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? అసలు నెతన్యాహు హేగ్లో ఉండాల్సిన వ్యక్తి అని కూడా కామెంట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. హేగ్ అంటే ఏంటి? హేగ్ అనేది నెదర్లాండ్స్ దేశంలో ఒక నగరం. దీనిని అంతర్జాతీయ న్యాయ రాజధాని అని కూడా పిలుస్తుంటారు. ఇంటర్నేషనల్ సిటీ ఆఫ్ పీస్ అండ్ జస్టిస్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అంతర్జాతీయ న్యాయస్థానాలన్నీ ఇక్కడే ఉన్నాయి ఎక్కువగా. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఉంది, ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇక్కడే ఉంది, హేగ్లోనే. సో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేక నేరాలు, జాతి నిర్మూలన, లైక్ జెనోసైడ్ వంటివి తీవ్రమైనటువంటి నేరాలకు పాల్పడే వ్యక్తుల మీద ఇక్కడ విచారణ జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు మీద ఒక అరెస్టు వారెంట్ జారీ అయి ఉన్న విషయం మనకు తెలిసిందే. అలాగే ఇక్కడ ఐసీజే కూడా ఉంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా ఇక్కడే ఉంది. ఇది ఐక్యరాజ్య సమితి ప్రధాన న్యాయస్థానం. దేశాల మధ్య వివాదాలను ఇక్కడ పరిష్కరిస్తూ ఉంటారు. అయితే ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ఇంతకు ముందే నెతన్యాహుకి నోటీసులు జారీ చేసి ఉంచింది. అయితే అసలు నెతన్యాహుకి ఎందుకు ఈ నోటీసులు ఇచ్చింది అంటే, ప్రధానంగా యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి 2024 నవంబర్ 21న అరెస్ట్ వారెంట్ని ఐసీసీ జారీ చేసింది. అంటే లైక్ మనందరికీ తెలిసిందే, గాజా యుద్ధానికి సంబంధించి ఈ ఆరోపణలు, తీవ్రమైనటువంటి ఆరోపణలు నెతన్యాహు మీద ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా యుద్ధాన్ని పౌరులకు ఆహారం, ఔషధాలు వంటి అవసరాలు కూడా నిరోధించడం, లేదంటే ఆకలిని ఒక యుద్ధ ఆయుధంగా ఉపయోగించడం, అంటే అక్కడి సప్లైస్ని పూర్తిగా నిలిపివేసి ఆ ప్రాంతాన్ని కరువులోకి నెట్టివేయడం లాంటి ప్రయత్నాలు అన్నమాట. సో ఇలాంటివి మరికొన్ని హింసలు, హత్యలు జరిగాయని, అక్కడ మొసాద్ తీవ్రమైనటువంటి నేరాలకు పాల్పడిందని గాజాలో. సో వీటన్నిటికీ సంబంధించి రెస్పాండ్ అవుతూ ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఒక అరెస్ట్ వారెంట్ని జారీ చేసింది 2024 నవంబర్ 21న. దీనికి సంబంధించి మరి మమ్దాని ఎందుకు కామెంట్ చేశాడు అనేది చూస్తే, గతంలో మేయర్ ఎన్నికల సందర్భంలో ఈ విషయాన్ని అప్పుడు హామీ ఇచ్చాడు. ఐసీసీ యొక్క అరెస్ట్ వారెంట్ జారీ అయి ఉంది, ఐసీసీ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేసేలా నేను ప్రయత్నిస్తాను అని కూడా చెప్పడం జరిగింది. అంటే అంతర్జాతీయ క్రిమినల్స్ మీద చర్యలు తీసుకునే అంశంలో నేను ఎప్పుడు వెనకాడను అంటూ. అంటే ఇండైరెక్ట్గా ఆ టైంలో ఇటు గాజాకు సంబంధించి కానీ, లేదంటే ఇరాన్ అంశాలకు సంబంధించి మమ్దాని తన మద్దతు తెలియజేస్తున్నారు అని పెద్ద ఎత్తున విమర్శలు రావడం కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఇద్దరు కూడా రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు. మరి ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఒక మేయరే చేశాడు కదా, మరి అమెరికా చేసినట్లు అవుతుందంటే ఖచ్చితంగా కాదు. ఇద్దరు, ఇటు ట్రంప్ కానీ మమ్దాని కానీ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు కదా. ట్రంప్ ఏమో రిపబ్లికన్ పార్టీ అయితే మమ్దాని డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఖచ్చితంగా ఇది ప్రభుత్వం చర్యగా మనం భావించలేం. కానీ మమ్దాని ఎందుకు ఈ కామెంట్స్ చేశారు అనే క్వశ్చన్ ఖచ్చితంగా ఇక్కడ రైజ్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇది ఒక రాజకీయ
ఎత్తుగడ అని మనం చూడొచ్చు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికాలో ట్రంప్ మీద వ్యతిరేకత పెరుగుతోంది, నెతన్యాహు మీద వ్యతిరేకత పెరుగుతుంది, ఫ్రీ పాలస్తీన్ మీద పెద్ద ఎత్తున నినాదాలు జరుగుతూ ఉన్నాయి. గాజాకి సంబంధించి గతంలోనే కొంత అనుకూలత చూపించాడు కాబట్టి అలాంటి భావజాలం ఉన్న వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడం కోసం, లేదంటే నెతన్యాహు వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తన వైపు తిప్పుకోవడం కోసం, లేదు ఇవన్నీ కూడా కాదు అనుకుంటే అంతర్జాతీయ స్థాయిలో ఒక దేశ ప్రధాని మీద నేను అరెస్ట్ చేస్తాను ప్రధాని ఒక మేయర్ చెప్పడం, అందులో అమెరికా కాబట్టి సరిపోయింది. ఎక్కడో ఇండియాలో హైదరాబాద్ మేయర్ ఇంకొక మేయర్ అయితే పెద్దగా దీని గురించి చర్చ జరిగేది కాదు. న్యూయార్క్ మేయర్ ఈ కామెంట్స్ చేయడం వల్ల ఇంత పెద్ద చర్చ జరుగుతుంది. మేబీ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్. అంతర్జాతీయ స్థాయిలో తనకు ఒక గుర్తింపు కావాలని, ఎందుకంటే న్యూయార్క్ మేయర్గా ఎన్నికైనప్పుడే చాలా పెద్ద గుర్తింపు వచ్చింది. సో ఇది ఇంకా పెద్ద సెన్సేషన్ కావడం కోసం ఒకవేళ మమ్దాని అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం ఇలాంటి కామెంట్స్ చేసి ఉండొచ్చు. లేదు అంటే ట్రంప్ వ్యతిరేక శక్తులను తన వైపు అట్రాక్ట్ చేసుకోవడం కోసం, ఎందుకంటే ఇరాన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధం, గాజా మీద జరిగినటువంటి యుద్ధం, ఇవన్నీ కూడా పాలస్తీన్ విషయం, ఇవన్నీ కూడా ట్రంప్కి కొంత సమస్యలుగా మారుతున్నాయి. సో ఆ భావజాలం ఉన్న వాళ్ళని, ట్రంప్ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తన వైపుకి అట్రాక్ట్ చేసుకోవడం కోసమైనా అయి ఉండాలి. లేదు అనుకుంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తే, ఇప్పుడు మేయర్ అయ్యాడు కాబట్టి ఇక నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఏమైనా పోటీ చేద్దామన్న ఆలోచనలో ఉండి అంతర్జాతీయ గుర్తింపు తనకు అవసరం కాబట్టి చిన్న కామెంట్స్ కాదు, ఇలాంటి పెద్ద కామెంట్స్ చేస్తే ఈజీగా రికగ్నైజేషన్ వస్తుందన్న ఉద్దేశంతో ఒకవేళ చేసి ఉండొచ్చేమో. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ట్రంప్ కానీ అమెరికా ప్రభుత్వం కానీ రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఇజ్రాయెల్ చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. మరోవైపు అమెరికా ఐక్యరాజ్య సమితి రాయబారి మైక్ వాల్ట్జ్ ఈ వ్యాఖ్యలను ఒక రాజకీయ నాటకం, పొలిటికల్ డ్రామాగా అభివర్ణించాడు. అమెరికా ఐసీసీ సభ్యదేశం కాదని, విదేశీ ప్రభుత్వాధినేతలకు దౌత్య రక్షణ వర్తిస్తుంది అంటూ కూడా ఆయన చెప్పడం మనం కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్ ఐరాస రాయబారి డ్యానీ డానన్ కూడా మమ్దాని వ్యాఖ్యలను చాలా తీవ్రంగా విమర్శించాడు, ఖండించిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు నెతన్యాహు హేగ్లో ఉండాల్సిన వ్యక్తి అని కామెంట్ చేయడం కానీ, లేదంటే ఐసీసీ చట్టం నాకు ఎంతవరకు అనుమతిస్తే అంతవరకు చర్యలు తీసుకుంటానని చేసినటువంటి కామెంట్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారాయి. మేబీ మమ్దాని ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్ వచ్చినట్లుగానే కనపడుతుంది. బట్ కెన్ హీ డూ దట్? ఇదే అతిపెద్ద ప్రశ్న. నిజంగా మమ్దాని నెతన్యాహుని అరెస్ట్ చేయగలుగుతాడా? నెతన్యాహు మీద ఏదైనా చర్యలు తీసుకోగలుగుతాడా? ఈవెన్ దో ఇఫ్ హీ కమ్స్ టు న్యూయార్క్ సిటీలో నిజంగానే అడుగు పెట్టినా నెతన్యాహుని ఏమైనా చేయగలుగుతాడా అంటే ఏమీ చేయలేడు. ఎందుకంటే ఈ జస్ట్ ఏ మేయర్. ఆయనకి ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాలు వర్తిస్తాయి నెతన్యాహుకి. కాబట్టి మేయర్ వచ్చి నేను అరెస్ట్ చేస్తాను, ఒక ప్రధానిని అరెస్ట్ చేస్తాను, ఒక దేశ ప్రధాని అంటే కుదరదు. ఖచ్చితంగా అలా వర్కౌట్ అవ్వదు. బట్ యాజ్ వీ ఎక్స్పెక్టెడ్, ఖచ్చితంగా యాజ్ వీ కెన్ సీ, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ వ్యతిరేక శక్తిని తన వైపు తిప్పుకోవడానికి, ఎందుకంటే రోజుకి ట్రంప్ వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. ట్రంప్ మిత్రుడే నెతన్యాహు, మిత్రదేశం ఇజ్రాయెల్ కాబట్టి ఇద్దరు కలిసి యుద్ధాలు చేస్తున్నారు. కాబట్టి గాజా మీద ఫ్రీ పాలస్తీన్, గాజా, లేదంటే ఇప్పుడు ఇరాన్ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఈ యుద్ధాలను వ్యతిరేకించే వాళ్ళని తన వైపు తిప్పుకోవడానికి ఆడిన డ్రామాగానో, లేదంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తొందరగా పాపులర్ అవ్వాలంటే పెద్ద స్టేట్మెంట్లు చేయాలి. దానికోసం చేసిన స్టేట్మెంట్గా చూడాలి. ఎందుకు పాపులర్ అవ్వాలి? బికాజ్ ఈజ్ మేయర్ నౌ. నెక్స్ట్ ఒకవేళ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి పోటీ చేసే అవకాశం ఉందేమో. పాపులారిటీ అనేది రాజకీయాల్లో చాలా ముఖ్యం కాబట్టి. సో ఇది పరిస్థితి. మరోవైపు అక్కడ ఉన్నటువంటి అమెరికా ఐరాస రాయబారి మైక్ వాల్ట్జ్ కూడా మాట్లాడారు దీనికి సంబంధించి. మమ్దాని వ్యాఖ్యలు ప్యూర్ పొలిటికల్ థియేటర్ అంటూ, కేవలం రాజకీయ నాటకం అంటూ అభివర్ణించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అమెరికా ఐసీసీ సభ్యదేశం కాదు కాబట్టి ఐసీసీ అరెస్టు వారెంట్ అమలు చేయాల్సిన బాధ్యత అమెరికాపై లేదు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. మరోవైపు ఐసీసీ ఇచ్చినటువంటి ఈ అరెస్ట్ వారెంట్ నిజంగా అమెరికాలో వర్క్ అవుతుందా అంటే ఖచ్చితంగా కాదు. మొత్తం చాలా పెద్ద దేశాల లిస్ట్ ఉంది ఐసీసీలో, మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు అనడానికి. అందులో ఆఫ్రికా కంట్రీస్ ఉన్నాయి, మొత్తం 33 దేశాలు ఉన్నాయి.
ఆఫ్రికా కంట్రీస్ లైక్ దక్షిణాఫ్రికా, నైజీరియా, కెన్యా, ఉగాండా, టాంజానియా, ఘానా ఇలా ఉన్నాయి. అలాగే ఆసియా పసిఫిక్ దేశాలకు వచ్చేసరికి జపాన్, దక్షిణ కొరియా, మంగోలియా, ఫిలిప్పైన్స్, బంగ్లాదేశ్, తజికిస్తాన్, మాల్దీవ్స్, అలాగే తిమోర్ లెస్ట్, పాలస్తీనా, స్టేట్ ఆఫ్ పాలస్తీనా కూడా ఉంది ఇందులో. సో ఇక యూరోప్ కంట్రీస్ కూడా ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్ ఉంది, ఫ్రాన్స్ ఉంది, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, బెల్జియం, స్వీడన్, నార్వే, పోలాండ్, స్విట్జర్లాండ్, ఇలా ఇక లాటిన్ అమెరికా దేశాలు, కరేబియన్ దేశాలు లైక్ బ్రెజిల్, అర్జెంటీనా, మెక్సికో, చిలీ, కొలంబియా, పెరు, ఉరుగ్వే, కోస్టారికా, ఇలా చాలా దేశాలు ఉన్నాయి. ఐసీసీ సభ్య దేశాలు కాదు. ఇప్పుడు భారతదేశం కానీ, అమెరికా కానీ, చైనా కానీ, రష్యా కానీ, ఇజ్రాయెల్ కానీ, పాకిస్తాన్, టర్కీ, ఇరాన్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, ఈ దేశాలు ఏవి కూడా ఐసీసీలో సభ్య దేశాలు కావు. సో కాబట్టి ఈ దేశాల్లో ఐసీసీ యొక్క ఆ అరెస్ట్ వారెంట్లు కానీ, ఆదేశాలు కానీ